కాదమ్మా, మహిళలకు మరి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అమలు చేశారు. దీనిపైన మీ అభిప్రాయం? అభిప్రాయం ఏముంది, ఏది అమలు జరగదని మేము అనుకుంటున్నాం. ఏది అమలు చేయడు. ఈ 5 ఏళ్ళేమో ఆ రాజధాని మీద మనం ఫోకస్ పెడతాడు, మనం అటుపక్క ఎదురు చూస్తూ ఉంటే ఇటుపక్క చంకనాకి ఇచ్చేస్తాడు. అంతకంటే ఏం జరగదు. ఉచిత బస్సు ప్రయాణం కూడా అమలు చేస్తున్నారు. దీనిపైన మీ అభిప్రాయం? చేయరు. అయ్యే పని కానివన్నీ చెప్పాడు ఆయన, అయ్యేది ఏది చెప్పలేదు. తెలియక నా జగన్మోహన్ గారు చెప్పండి ఇవన్నీ. బడ్జెట్ లోటనేగా ముందుండే వాళ్ళన్నమాట ఈయన చెప్పారు. మరి ఈయన ఎలా ఇస్తాడు? ఇంత తీసుకొచ్చి ఎలా ఇవ్వగలడు? ఇప్పుడు అప్పు అవదా? అప్పు అవదా? మన మీద నెత్తిన పడదా భారం? పడుతుందా పడదా? మరి అందరూ తెలిసిన విషయమేగా, ఆయన ఎలా చేయగలడు? ఏమీ చేయలేరు. అవదు. అలాగే మహిళలకు దీపం పథకం కింద 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పారు. చూద్దాం, ఇంకా టైం ఉందిగా, ఇస్తారేమో. వేచి చూద్దాం. 3 బండ్లు ఫ్రీగా వస్తే వాడుకుంటారు అందరూ. ఫ్రీగా ఇస్తే ఎవడైనా వాడుకుంటాడు. కానీ జరగాలి, అది జరిగినప్పుడు ఆనందమే, లేకపోతే ఇంతే. అంటే ఏంటమ్మా, అమలు చేసే అవకాశం లేదంటారు చంద్రబాబు నాయుడు గారు? 99% ఉండదు అనుకుంటున్నాను నేను. ఎందుకని అంటారు? ఎందుకంటే లోటు బడ్జెట్ అని వాళ్ళే చెప్తున్నారు కదా. ఇప్పుడు చెప్పినవన్నీ ఆయన అటకెక్కిచ్చేస్తున్నాడు. ప్రతి విషయం కూడా బడ్జెట్ లోడ్ అని చెప్తున్నారు కదా. మరి ఇంకెలా జరుగుతుంది? కొత్తగా ఏం తేగలడైనా? జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరికీ అన్ని సంక్షేమ పథకాలు అందించాము అని చెప్పేసి కూడా చెప్తున్నారు. వైసీపీ ఓటమి గల కారణాలంటే మీరేం చెప్తున్నారు? గ్యాంబ్లింగ్ అనుకుంటున్నాం. మా ఓట్లన్నీ ఆయనకి వేసాము. మా ఏమైపోయినాయి ఓట్లన్నీ? అసలు అంతంత మెజారిటీ ఎలా వస్తుందండి? ఆయన ఏమైనా విరుద్ధంగా జనానికి ఏం చేయలేదు కదా. అంతా బాగానే చేశాడని జనం అనుకున్నప్పుడు అన్ని ఓట్లు తక్కువ ఎలా వస్తుంది? రాదు. కాకపోతే ఏం జరిగింది అనేది మిస్టరీ. అంటే చంద్రబాబు నాయుడు గారు ఎక్కువ పథకాలు పెట్టడం వల్ల ప్రజలు మొగ్గు చూపించారంటారా? అది కూడా అబద్ధమే. ఆయన ఇస్తాడు, అంతకుముందు లోకడివులు ఇప్పుడు ఎలా ఇస్తాడు అనుకుంటారు? అది అబద్ధం. కాకపోతే ఏంటంటే ఓటింగ్ అంతా ఏదో జరిగిందని జనం అనుకుంటారు. అది మనకేం తెలియదు. కొత్త ప్రభుత్వం ఏర్పడింది, ఏం కోరుకుంటున్నారంటారు ప్రజలు? కొంచెం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. కొంచెం పేదల కడుపు నింపడానికి అన్నా క్యాంటీన్ మెయిన్ కావాలని కోరుకుంటున్నారు. అదొకటి చేస్తే మాకు మంచిది. అంటే మనలాగా వాళ్ళు తినలేరు కదా. జగన్మోహన్ రెడ్డి అయితే అన్నా క్యాంటీన్ తీసి పేదల కడుపు కొట్టాడు. వీళ్ళు చంద్రబాబు అన్నా క్యాంటీన్ పెట్టి వాళ్ళ కడుపులు నింపేటట్టు చేయాలని మేము ఆశిస్తున్నాం. ప్రజలు కూడా కోరుకునేది అదే. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఎక్కువ హామీలు ఇచ్చాడు, ఉచిత బస్సు కానీ అంటే ఎక్కువ ఇచ్చిండు జగన్మోహన్ రెడ్డి గారు కూడా. ఆ పథకాల వల్ల అటు మళ్ళీ ఆడవాళ్ళు అంత మొత్తం ఓట్లు వేసారు. కాకపోతే వీళ్ళు చేయాలని చేశారు అట్ట. అంటే మీరు అభిమానంగా చెప్తారా మామూలుగా? అభిమానం అని కాదయ్యా, ఎయిట్ మటుకు జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసారు. కాకపోతే అట్ట కావాలని చేశారు అంతే. మరి కొత్త ప్రభుత్వం వచ్చింది కదా, ఏం కోరుకుంటున్నారు జనాలు? ఏం కోరుకుంటారు? వాళ్ళు ఇచ్చే తీసుకుంటారు, లేదా చేసేది ఏముంది? చెబుతాడు ఇచ్చే తీసుకుంటారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినవన్నీ ఆయన చెప్పినవన్నీ చేసిండు. ఎవరికేమీ ఇలా ఆటోడికి 10,000 వేసిండు, మిషనోడికి 10,000 వేసిండు. మరి అందరికీ అమ్మఒడి 15,000 వేసిండు. 45 సంవత్సరాల వాళ్ళకి వేసిన అందరికీ వేసిండు. మరి ఇది అన్నాడు కానీ ఇవ్వాలిగా. ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయి, మీరేమనుకుంటున్నారు? ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎవరిని నమ్మలేని స్థితిలో ఉంది. ఈయన కూడా కరెక్ట్గా చేస్తాడని నమ్మకం లేదు. ఆయనే బెటర్ అనిపిస్తుంది. అప్పుడే 50 రోజులకి అయింది చంద్రబాబు గారు వచ్చి. అయినా సరే న్యాయం మాట్లాడుకోవాలి, ఉండదు మాట్లాడుకోవాలి కరెక్ట్గా. అది ఏ విధంగా జగన్ గారు బెటర్ అనిపించారు? ఏ విధంగానైనా జగన్ బెటర్. ఏ విధంగానైనా జగన్ బెటర్. న్యాయానికి లేబర్కి కానీ లేని వారికైనా ఉన్నవారికైనా న్యాయం చేశాడు ఆయన. కొంత పథకాలు మొదలు పెట్టాలంటారు, ఇవ్వటం చంద్రబాబు గారు ఇవ్వాల్సిందేనంటారు పథకాలు? మరి అన్న మాట తప్పకుండా అన్నాడంటే చెయ్యాలి కదా, ఇవ్వాలి. ఇవ్వకపోతే ఈసారి ఇప్పుడు ఎట్టగో అట్టగే జరుగుద్ది. మళ్ళీ ఆయన చాలాసార్లు ఇప్పటికి 2 సార్లు 3 సార్లు మాట తప్పారు చంద్రబాబు నాయుడు. ఈసారి మరి చేస్తే చేసినాడు అవుతాడు, చేయకపోతే చేయనాడు. లేడీస్కి ఫ్రీగా బస్సు ప్రయాణం అని వార్తలు వస్తున్నాయి, తొందరలో వస్తుందని పెట్టాలనుకుంటున్నారు మీరు? ఎక్కుతామండి, ఎక్కుతాం. మరి మేము పనులు చేసుకునే వాళ్ళం కదండి, వెళ్ళాలి. డబ్బులు లేవు, పనులు చేసుకుంటున్నాం. మరి సంపాదన ఎక్కువ లేదు కదా, బస్సు ఫ్రీగా పెట్టారనుకో ఎక్కేస్తాం. అంటే ఏమన్నా అంటే టికెట్ల రేట్లు అంటే మీకు కొంచెం ఖర్చులు తగ్గుతాయి అనుకుంటున్నారా బస్సు పెడితే? మరి తగ్గుతాయి కదండి. ఆ డబ్బులు ఉన్నాయనుకోండి, నేను కన్నా వస్తాయి కదా. ఏమైనా కాయగూరలైనా కొనుక్కుంటాం. ఒక 20 రూపాయలు రోజుకి 100 రూపాయలు అవుతాయి మన దూరం నుంచి రావడం. మరి అందరూ ఛార్జీలు ఉంటే ఏమైనా కొనుక్కుంటాం, పిల్లలకి ఏమైనా కొని పెట్టుకుంటాం. అలా పథకం పెడితే మహిళలంతా కొట్టుకుంటారు, ఆ బస్సులు ఎక్కడానికి ఎక్కువగా అటే వెళ్తారు అంటున్నారు, గొడవలు జరుగుతాయి అని అంటున్నారండి, నిజమేనా? మరి గొడవలు అంటే కొంచెం మరి
జనాలు చూసుకొని మరి ఇబ్బంది పడతారు కదండి. అందరూ అంటే బస్సుల కంటే వెళ్ళలేరు, కొంచెం ఆటోలకు కూడా ఆటో వాళ్ళు బతకాలి కదండి. మరి అది ఇబ్బందులు కూడా ఉన్నాయంటారు ఈ పథకం వల్ల? కూడా ఉంటాయండి, ఎలాగ ఇబ్బంది పడతారు మరి మనుషులు. ఈవీఎంలో 100% చాలా ఎంతో రిమోట్ ఏరియాలో ఉన్న ప్రజలకు కూడా అర్థమైపోయింది ఈవీఎంలు హ్యాక్ చేయబడి అనేసి. మరి దాని గురించి ఎవరు కూడా ఒక కోర్టు ద్వారా కూడా స్పందించినట్టు మాకైతే కనపట్ల. 100కి 200% మోసం జరిగిందండి కంపల్సరీగా. దాని మీద విచారణ జరిపించి తగిన న్యాయం చేస్తే బాగుంటుందని నాకే కాదు చాలామంది ఒపీనియన్స్ అలాగే ఉన్నాయి. మరి అందరూ కూడా వాళ్ళ అభిప్రాయాలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు కదా. అది ఏం చేయలేకపోతే సాక్ష్యాలతో సహా చూపిస్తున్నా కానీ నమ్మట్లే జనాల్లోకి అలా చూపించేశారు. పక్కా స్కామే. మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి పక్కా స్కామే గెలిచారు. నిజాయితీగా గెలిచింది అయితే కాదు ఇది. ఎందుకనంటే అలా అంటారు అంటే ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ప్రజా మార్పే ఈ తీర్పు అంటున్నారు. ప్రజల వ్యతిరేక అసలు ఎందుకు వచ్చింది? ప్రజల వ్యతిరేక ఏమన్నా చేయకుండా ఉండాలి. ప్రజలకి, సామాన్య ప్రజలకు మాకు కావాల్సినవన్నీ చేశాడు ఆయన. ప్రజల వ్యతిరేకత అనేది ఎక్కడా లేదు. మేము ఎలక్షన్ ద్వారాగా మేము తిరిగాము, అలా ఊళ్ళు తిరిగాము, చూసాము, కానీ ఎక్కడ వ్యతిరేకత లేదు. అంతా జగన్ అనే చెప్పారు. ఇప్పుడు ఓట్లు ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా జగన్ కళ్ళే వేసాము. మరి ఇలా ఎందుకు జరిగిందని ప్రజలు కూడా మళ్ళీ తిరిగి కూడా చెప్తున్నారు. ఇది పక్కా స్కామే. జగన్ గారు బలం ఉందని ఉంటే మాత్రం మనకెందుకు? ఇక్కడ బాగా చేయాలి మనకి. ఆయన ఎవరైతే ఎంతైతే మనకెందుకు? అదే అమరావతిని బాగా చేయాలి. పిల్లలకు ఉద్యోగాలు లేవు, అన్ని రేట్లు పెరిగిపోయినాయి. మనకెందుకు? ఆయనకి ఎంత బలం ఉంటే వచ్చేవాళ్ళు బాగా చూడాలి. పిల్లలకి మంచి చదువులు, మంచి ఉద్యోగాలు రావాలి, ఫ్యూచర్, రోడ్లు బాగుండాలి. అది అంటే గతంలో జగన్ గారు ఇచ్చినటువంటి హామీల కంటే ఎక్కువ ఇవ్వడం జరిగింది. అలా ఎక్కువ ఇవ్వటమేమి కాదు కానీ కంటిన్యూ చేస్తున్నారుగా. ఆయనలాగా ఈయన చేసినవన్నీ పీకేయలేదు కదా ఆయన. చంద్రబాబు నాయుడు ఈ బిల్డింగుల కోల్సలా అలా ఏం చేయలేదు కదా. అంటే చేస్తారు, కొత్త ఏమక్కర్లా, ఉన్నాయి కంటిన్యూ చేసి జనాల మీద భారాలు పడేయకుండా ఉంటే చాలు. పింఛన్లు ఎత్తానన్నాడు, అమ్మ ఒడిలు ఎత్తానన్నాడు, గ్యాస్ బండ్ మొత్తం ఇచ్చిన నిధులన్నీ ఇవ్వాలి. ఈ ప్రభుత్వం బాగుంది. ఆడిచ్చిన పెన్షన్లల్లా ఈ చంద్రబాబు నాయుడు ఇచ్చినవి ఓఎస్ తీసేయండి. అవి కూడా ఇప్పుడు ఎత్తానన్నాడు. అందరికీ ఇస్తే మళ్ళీ వీళ్ళే వస్తారు, లేదనుకో మళ్ళీ ఇలాగే ఉంటుంది ప్రభుత్వం. చక్రంగా ఉంటుంది, బాగుంది. వీళ్ళు రావడం ఆనందంగా ఉంది, అంతా ఆనందంగా జరుగుతుంది, ఆనందంగా ఉంది. అది చేయాలని చేశారండి. చెబుతున్నాగా చేయాలని జగనన్న ఓడగట్టాలని ఓడగొట్టారు. కానీ ఏడుపు తగిలిద్ది, మా ఏడుపు తగిలిద్ది. అది చెబుతున్నాగా జగనన్న మంచి పనులు చేశాడయ్యా. లేని వాళ్ళకి అభివృద్ధి తెచ్చాడు, అమ్మఒడి ఇచ్చాడు, 40 సంవత్సరాలు డబ్బులు ఇచ్చాడు, పోతే పొలాలు పడిన డబ్బులు ఇచ్చాడు, ఇల్లు కట్టించాడు, ఇసుక ఇచ్చాడు, ఇనుము ఇచ్చాడు, సిమెంట్ కట్టలు ఇచ్చాడు, 1,80,000 రూపాయలు డబ్బులు ఇచ్చాడు. కానీ ముఖం చూస్తే చంపేస్తారయ్యా. అందుకని నేను ముఖం చూపించకుండా నేను మాట్లాడుతున్నా, నా మనసు పూర్తిగా మాట్లాడుతున్నా. అది మా ఏడుపు తగిలిద్ది అయ్యా, మా ఏడుపు తగిలిద్ది. ప్రపంచకం మీద చాలామంది ఏడుతున్నారయ్యా, తెలియకుండా ఏడుతున్నారు, చంపేస్తున్నారు, ఎక్కడ వాళ్ళకి అక్కడ చంపేస్తున్నారయ్యా. అది చెబుతున్నాగా. కానీ ఏడుపు తగిలిద్ది. భగవంతుడు ఉన్నాడు, జగనన్న దేవుడు బిడ్డ, ఆయన మళ్ళీ రావాలని కోరుకుంటున్నామయ్యా. కనీసం ఛానల్ కూడా తీపిచ్చేశారు, ఛానల్ కూడా తీపిచ్చేశారయ్యా. అది చెబుతున్నాగా. మరి చంద్రబాబు నాయుడు మారిన చంద్రబాబు నాయుడు కనపడుతున్నారు ఏందండి? మారిపోయిన చంద్రబాబు నాయుడుగా మీకు కనపడుతున్నారు? ఏమోనండి, ఆయన చేసేది అన్ని చెప్పేదన్నా బూటకం, చెప్పేదల్లా నాటకం. చెబుతున్నాగా. ఆయన ఒకటి చెబుతాడు, ఒకటి చేస్తాడు. అభివృద్ధి అనేది చేయడు ఆయన. లేని వాళ్ళకి బో పెట్టాడు, ఉండోళ్ళకి దోసి పెడతాడు. అది